హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ నోట్స్. సో ఇప్పుడు వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని రండి. సో ఇవాళ వచ్చినప్పటికీ మనం రోడ్ మ్యాప్ టు బికమ్ వెబ్ డెవలపర్ గురించి మాట్లాడబోతున్నాము. సో రోడ్ మ్యాప్ వెబ్ డెవలప్మెంట్కి ఏమేమి ఉంటాయి ఇవాళ తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ వచ్చినప్పటికీ టైటిల్ చూద్దాం, రోడ్ మ్యాప్ టు బికమ్ వెబ్ డెవలపర్. సో స్టార్టింగ్ వచ్చినప్పటికీ మీకు 3 కేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఒరిజినల్గా అయితే 2 కేసెస్ ఉంటాయి, లైక్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. అండ్ డేటాబేస్ కూడా థర్డ్ కేస్ కింద మేము చేసుకుంటాం, కానీ ఒరిజినల్గా అయితే బ్యాక్ ఎండ్లోనే యూస్ చేస్తారు కాబట్టి సో మనం 2 కేసెస్ కింద అనుకుందాము. సో ఫ్రంట్ ఎండ్లోకి వచ్చినప్పటికీ మనకి 3 టైప్స్ ఆఫ్ మేజర్ టాపిక్స్ అయితే ఉంటాయి, లైక్ కాన్సెప్ట్స్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనుకోండి. సో ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్లో వచ్చినప్పటికి HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేవి ఉంటాయి. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా HTML అంటే ఫుల్ ఫామ్ వచ్చినప్పటికి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో మీకు ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలంటే, ఆల్రెడీ మన వీడియోలో ఒకసారి చెప్పాను, లైక్ ఫస్ట్ వెబ్సైట్ గురించి, లైక్ వరల్డ్ ఫస్ట్ వెబ్సైట్ గురించి. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుంది అనుకుంటున్నారో చూపిస్తాను. సో వరల్డ్స్ ఫస్ట్ వెబ్సైట్, సో సో ఇదే మనకి వరల్డ్స్ ఫస్ట్ వెబ్సైట్ అనుకున్నాం. సో మనం టచ్ చేసిన సో మీకు ఇలా ఓపెన్ అయింది. సో ఇది వరల్డ్స్ ఫస్ట్ వెబ్సైట్ అన్నమాట. సో HTML వచ్చినప్పటికి హైపర్ లింక్స్ అన్నమాట. సో HTMLలో ఫుల్ ఫామే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో హైపర్ ఒక టెక్స్ట్ అన్నమాట, అంటే టెక్స్ట్ని హైలైట్ చేయడం. సో లైక్ హైపర్ లింక్స్ ఇవ్వడం, సో ఇలాగా లింక్స్ రూపంలో ఇవ్వడం కానీ, ఆర్ఎల్స్. అండ్ ఇంకా మీకు దాంట్లో వచ్చినప్పటికీ మ్యాక్సిమం లింక్స్ ఉంటాయి మ్యాక్సిమం హైపర్ టెక్స్ట్లో. సో టెక్స్ట్ని హైలైట్ చేయడానికి. అండ్ మీరు ఇక్కడ ఇలా ప్రెస్ చేసిన వెంటనే చూసారా, హైపర్ టెక్స్ట్ సంబంధించిన మ్యాటర్ అనేది వచ్చేసింది. సో లింక్స్ టు అదర్ టెక్స్ట్లు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఈ లింక్స్ మీద నొక్కారనుకుంటే ఇప్పుడు లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో అదనమాట హైపర్ టెక్స్ట్. అండ్ మార్కప్ లాంగ్వేజ్ అంటే, సో అలా మార్కప్ లాంగ్వేజ్ అంటే ఎలా ఉంటుంది అంటే, మీకు ఇప్పుడు మేకప్ కొడతారు కదా, సో మేకప్ చేస్తున్నప్పుడు సో మార్కప్, సో లాంగ్వేజ్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాంటిది ఇది కూడా. సో మార్కప్ అనేది లైక్ మీరు అలా అర్థం చేసుకోవచ్చు. సో మేకప్ ఒక వెబ్సైట్కి రూపుదారులు తీసుకొస్తుంది, ఒక స్ట్రక్చర్ తీసుకొస్తుంది. అంటే CSS అంత పెద్ద స్ట్రక్చర్ కాదు, కానీ ఒక బేసిక్ అవుట్లెట్ ఇస్తుంది, అదే మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చినప్పటికి CSS గురించి మాట్లాడుకున్నట్టయితే, CSS వచ్చినప్పటికి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అన్నమాట. సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ వచ్చినప్పటికి మీకు ఎలా పనిచేస్తుందో ఆల్రెడీ మనం చూపించినట్టుగానే మీకు ఇంకొక వెబ్సైట్ చూపిస్తాను, లైక్ కలర్ హ్యాండ్. సో ఇది వచ్చినప్పటికి ఫిగ్మా డిజైన్, లైక్ UIUX డిజైన్కి ఎక్కువగా యూస్ చేస్తారు. సో CSS వచ్చినప్పటికి ఇలా ఉంటుంది అన్నమాట, లైక్ కలర్ఫుల్గా. సో ఇది వచ్చినప్పటికి మనకి ఎలాగో తెలిసిందే లోగో, అది పాపులర్ అంటే సింబల్ లెఫ్ట్ సైడ్కి ఎలా అలైన్ అయింది. సో ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఎలా అలైన్ అయింది, సో ఇవంతా CSS ద్వారానే యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి స్పేస్ మధ్యలో ఈ కలర్కి మధ్యలో చాలా స్పేస్ వచ్చింది. సేమ్ దీనికి డిస్టెన్స్ వచ్చింది. సో దీని స్పేసెస్ అనేది మనం ఎక్కడ చేస్తామంటే CSSలోనే స్టార్ట్ చేస్తాము. అండ్ దీంట్లోనే మనకి ఇంకా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి, లైక్ అడ్వాన్స్ అన్నమాట. సో ఇది బూట్ స్టాప్ అని ఒకటి ఉంటుంది, అదికి వచ్చి అడ్వాన్స్. సో దీంట్లో వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ఇన్ బిల్డింగ్ అని మనకి ఫార్మాట్స్ రూపంలో, అంటే మనకి ఇలా రావడానికి మనకి పెద్ద కోడ్ ఏమి ఉండదు. ఇన్ బిల్డ్గా ఆల్రెడీ అలా ప్రోగ్రామ్ రాసి ఉంటుంది, మనం అది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూస్తే చాలా లెంతీ అయిపోద్ది కానీ, సో అదనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి జావాస్క్రిప్ట్ వచ్చినప్పటికి ఫంక్షనాలిటీ అన్నమాట. సో ఫంక్షనాలిటీ అంటే ఎలా ఉంటుందంటే, మీరు పాపులారిటీ సంబంధించిన డిజైన్స్ ఆర్ కలర్స్ కావాలి. సో ప్రెస్ చేసిన వెంటనే అక్కడ ఉన్న డేటా, అంటే ఇది ఎక్కడ ఉంటుంది, ఈ డేటాబేస్లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో మీకు డేటాబేస్ గురించి కూడా చెప్తాను. సో ఈ డేటాబేస్లో ఈ డేటా అంతా స్టోర్ అయ్యి ఉంటుంది. సో మనకి పాపులర్ అని బటన్ నొక్కిన వెంటనే మనకి కలర్స్ అనేవి వెంటనే రావాలి. షేడ్ చేసుకోవడానికి జావాస్క్రిప్ట్ అనేది యూస్ చేస్తాము ఫంక్షనాలిటీ కోసం. అదైతే మనకి లాగిన్ అండ్ లాగౌట్. అప్పుడు మీకు సో ఇప్పుడు ఎలాగైతే దీనికి లాగిన్ లాగౌట్ ఎలాగైతే ఇక్కడ ఉందో,
సేమ్ అలాగే మనకి జావా స్క్రిప్ట్ యూసేసి లాగిన్ అండ్ లాగౌట్‌తో కూడా మనం చేసుకోవచ్చు. సో, ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనమాట. ఫ్రంట్ ఎండ్‌లో ఇంకా రకరకాల టెక్నాలజీస్ ఉంటాయి. లైక్ రియాక్ట్ అని. సో, యాంగిల్ వచ్చినప్పటికి యాంగులర్ అనుకోండి. రియాక్ట్ వచ్చినప్పటికి ఎలా ఉంటదంటే అన్ని అప్లికేషన్స్ లైక్ ఏపీఎస్ అంటారు. ఏపీఎస్ అనేది కొంచెం వేరే అనమాట. సో, రియాక్ట్‌లోకి వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటాయంటే ఒక మాడ్యూల్స్ కింద ఆల్రెడీ ఉంటాయన్నమాట. సో, మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం చేసుకోవడానికి. సేమ్ లైక్ బూట్ స్ట్రాప్ లాగే. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. సో, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో కూడా మేజర్‌గా 3 టైప్స్ ఉన్నాయి. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ సి కాకుండా సి++, జావా, పైథాన్, డాట్‌నెట్, కోబాల్ట్ ఈ లాంగ్వేజెస్‌తో మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత డేటాబేస్‌లో మనకి 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అనేవి ఉన్నాయి. సో, అవి వచ్చినప్పటికి ఎస్‌క్యూఎల్. సో, ఎస్‌క్యూఎల్. సో, మీకు ఎడిటింగ్ చూపించొచ్చు. సో, ఎస్‌క్యూఎల్ అనమాట. స్ట్రక్చరల్ మీకు దీంట్లోనే ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, ఇలాగ స్ట్రక్చరల్ డేటా అనేది ఉంటుంది. సెలెక్ట్ కస్టమర్ ఐడీ, యావరేజ్ అమౌంట్ యాస్ మీన్. సో, ఇదేం చేస్తదంటే కస్టమర్ ఐడీ సెలెక్ట్ చేసుకోమంటది. మనల్ని 1 అని చేయని యావరేజ్ మీన్ వాళ్ళ యొక్క టోటల్ మీన్ క్యాలిక్యులేట్ చేస్తదనమాట. సో, ఇలాగ స్ట్రక్చర్ రూపంలో ఉంటది. అదే మీకు దీంట్లోనే అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఉంటది. అదే మాంగోడిబి. సో, మాంగోడిబి అనమాట. సో, మీకు ఏమనుకోద్దు. సో, బాగుంది. ఇది ఎగ్జాంపుల్‌గా చెప్తాము ఒక సింపుల్‌గా. సో, మీకిలా అన్‌స్ట్రక్చర్డ్ క్వెరీస్ కింద ఉంటుంది. లైక్ మీరు అంత పెద్ద పెద్ద క్వెరీస్ ఏం రాయక్కర్లేదు. లైక్ ఎస్‌క్యూఎల్ లాగా ఇలా సెలెక్ట్ చేసి ఇలా చూపించమని చెప్పక్కర్లేదు. మీరు డైరెక్ట్‌గా ఒక స్టోరీ రాస్తున్నట్టు మీరు రాసేయచ్చనమాట. సో, ఇది కూడా నేర్చుకుంటే బెస్ట్. సో, నన్ను అడిగారనుకోండి ఎస్‌క్యూఎల్ మాంగోడిబి అంటే నేను ఎస్‌క్యూఎల్ అనే చెప్తాను. ఇదేంటి నాకు నచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఏపీఎస్ అనమాట. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది వచ్చినప్పటికి ఇప్పుడు మీరు లైక్ అమెజాన్‌లోకెళ్లారు. అమెజాన్ స్టోర్‌లోకెళ్లారు. సో, ఇప్పుడు మీరు ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇదేదో స్టార్టింగ్ కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ అప్పుడు సెలెక్ట్ చేశారు. ఏం చేస్తారు? బై నౌ నొక్కారు. సో, మీకు బై నౌ నొక్కిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ యూపీఐస్ సెలెక్ట్ చేసుకోమండి. సో, అదర్ యూపీఐస్ నొక్కితే యూపీఐ ఐడీ మనం ప్రెస్ చేయాల్సింది. తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ. అనేసి ఇప్పుడు క్రెడిట్ కార్డ్ నొక్కామనుకోండి రూపే ఆర్ ఎల్స్ రూపే. నొక్కామనుకోండి ఇదేం చేస్తది అక్కడికి ఎక్స్ట్రాక్ట్ తీసుకెళ్తదనమాట ఫ్యూచర్‌లో. క్రెడిట్ కార్డ్ నొక్కేసి పోనీ మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఎలా చూపించాలంటే బస్ టికెట్. అంటే కొంచెం లెంతీగా ఉంటది ఏమనుకోద్దు వీడియోస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కాదు బస్ టికెట్స్. రెడ్ బస్‌లోకెళ్లారు. విశాఖపట్నం టు కాకినాడ. మాది కాకినాడ కాబట్టి విశాఖపట్నం నుంచి కాకినాడ. సో, బసెస్ వచ్చినాయి. ఇప్పుడు రఫ్‌గా ఈ బస్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు మీకు ఈ సీట్ కానొచ్చింది. టైప్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఏదో ఒకటి. ప్రొసీడ్ టు బుక్ అనుకోండి. సో, ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఫోన్‌పే అనేది వస్తది. లైక్ మీరు ఎలా చేస్తారు? యూపీఐ ద్వారా చేస్తున్నారా? లేదంటే డిఫరెంట్ అప్లికేషన్స్ ద్వారా లైక్ పేమెంట్ మెథడ్స్ వస్తది. సో, మీరు అది ప్రెస్ చేయగానే మీకి ఫోన్‌పేలోకి యాక్సెప్ట్ అనేది తీసుకెళ్ళిపోద్ది. సో, ఇది యూజ్ చేయడానికి అంటే ఇలా కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఏపీఐస్ అనేది వాడతాము. అండ్ ఇంకా మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. లైక్ నోడ్ జేఎస్. సో, నోడ్ జేఎస్ వచ్చినప్పటికి బ్యాక్ ఎండ్ టూల్ అనమాట. నోడ్ జేఎస్.
సో మనకి నోట్ జేఎస్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ చూసుకుంటే ఇది కూడా జావా స్క్రిప్ట్ లాగా ఉంటుంది కానీ దీంట్లో కొన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. లైక్ హెచ్టిటిపి సర్వర్స్తో కన్వర్ట్ చేసి రిక్వెస్ట్ పంపించి మళ్ళీ మనకి ప్రింట్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నట్లయితే రిక్వైర్ హెచ్టిటిపి ఉంది. సో హోస్ట్ నెంబర్ మనం తీసుకుంటాము, ఐపీ అడ్రస్ ఇచ్చి అండ్ పోర్ట్ నెంబర్ మనం క్రియేట్ చేసుకున్న పోర్ట్ నెంబర్ ఇచ్చి సో ఇలాగా కనెక్ట్ చేస్తాం అన్నమాట సర్వర్స్కి. సో ఇది ఒక ప్రోగ్రామింగ్ అన్నమాట. సో ప్రింట్ చేయగానే అందులో హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది, సర్వర్ రెప్లిక్ రన్ అవుతుంది. సో ఇది లైక్ నోట్ జేఎస్ డిఫరెంట్ అప్లికేషన్. సో ఇంకా మనకి డిఫరెంట్ వర్క్స్ లైక్ అలాగే మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్స్ అనేది కంపల్సరీగా చేయాలి. సో మీరు ఫస్ట్ సపోజ్ చూసుకున్నట్టయితే మీరు గూగుల్లోకి వెళ్ళి www.google.comకి వెళ్ళి సో కొంచెం టైం పడుతుంది ఇవాళ కూడా పెట్టినట్టు. సో ప్రాజెక్ట్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ అని నొక్కాలనుకోండి, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఇప్పుడు స్టార్టింగ్లోనే ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. సో పోర్ట్ఫోలియో మీ సంబంధించిన వెబ్సైట్ లైక్ మీ మీ క్వాలిఫికేషన్ గురించి ఒక లైక్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన మీ వెబ్సైట్ చూపించుకోవడానికి మీరు పోర్ట్ఫోలియో అనేది ఒక క్రియేట్ చేసుకోండి. సో ఇలా మీకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి మీకు వస్తాయి. సో పోస్ట్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్లో అలా క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ అవుతూ ఉండండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి. సో ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంది. సో ఈ ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్న తర్వాత దీని మీద ఫస్ట్ ప్రాజెక్ట్ చేయండి. లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ నేర్చుకుని దాని మీద ప్రాజెక్ట్ చేసి దాని తర్వాత బ్యాక్ ఎండ్లో మళ్ళీ ఈ 3 మీద ఒక చిన్న మినీ ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ మీద మినీ ప్రాజెక్ట్ చేసి దాని తర్వాత బ్యాక్ ఎండ్ని ఫ్రంట్ ఎండ్ని కలపడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.